హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే రోడ్ సైడ్ బండి మీద దొరికే చల్ల పునుగులు ఎలా చేయాలో చూద్దామండి. లో పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఎలా చేయాలో ఈ ప్రాసెస్ ద్వారా చూద్దామండి. ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి, మంచిగా ఉంటాయి. ఈ చల్ల పునుగుల కోసం నేనైతే కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇడ్లీ పిండి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. తీసుకున్న ఇడ్లీ పిండిలో కొంచెం వంట సోడా వేసాను, హాఫ్ స్పూను. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. అందులోనే కొంచెం జీరా వేసుకోవాలి. అవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మిక్స్ చేసిన తర్వాత లిటిల్ బిట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, కారము కొంచెము. అందులోనే కొంచెం మైదా పిండి వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ వేసుకున్నాను నేను తీసుకున్న పిండికి. మైదా పిండి మంచిగా మిక్స్ అయ్యి దానిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి. చూస్తున్నారు కదా, మిక్స్ చేసిన తర్వాత ఈ పిండిలోనే కొంచెం క్రిస్పీగా రావాలంటే 2 స్పూన్స్ వరిపిండి వేయాలండి. చాలా బాగా వస్తాయి. వేసి అంతా కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ బాయిల్ చేసుకుందాము. చూశారు కదా, పిండి అయితే ఎంత మంచిగా వచ్చిందో. పునుగులు వేయటానికి ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో చూసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే కొంచెం ఇలా చిన్నగా వేసుకోవాలి. చల్ల పునుగులు చిన్నగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. రోడ్ సైడ్ మనకు బండి మీద దొరుకుతాయి కదా, ఇట్లా క్రంచీగా కూడా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ చల్ల పునుగులు. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ బాగా వేయించాలండి. మంచిగా ఇదిగా చూశారు కదా, ఇలా వస్తే ఇప్పుడైతే ఉడికిపోయినట్లు. ఇప్పుడైతే తీసేసుకుందాము. ఈ కలర్ వచ్చే అంతవరకు వేయించాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు. మళ్ళీ అలానే సేమ్ వేసుకోవాలి. అసలు ఈ పునుగుల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనిలో ఆనియన్స్ స్టఫ్ చేసుకొని కొబ్బరి పల్లి చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ ఏం లేనప్పుడు ఇడ్లీ పున్ను ఉంటే ఈజీగా 2-3 మినిట్స్లో చేసేయచ్చు. నేనైతే 10 డేస్కి ఒకసారైనా చేస్తానండి ఇలా. మా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అన్నీ కాల్చుకొని ఇలా అయిపోయిన తర్వాత పల్లీ చట్నీ వేసుకొని తినేయటమే. వీడియో అయితే చివరి వరకు చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి.